హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రభువైన యేసు నామములో మరి ఒకసారి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో 2వ పేతురు గ్రంథము, పేతురు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12 వచనాలు మార్చి చదువుకుందాం. 2వ పేతురు 3వ అధ్యాయము మొదటి 12 వచనాలు మార్చి చదువుకుందాం. 219వ పేజీ. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకిప్పుడు వ్రాయిచున్నాను. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండెననియు నీళ్ల నుండియు నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరుతురు. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఇవన్నీయు ఇట్లు లయమైపోచున్నవి కనుక ఆకాశములు రవలుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలవారై ఉండవలెను. ఇంతవరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరి ఒక అవకాశం ఇచ్చినారు తండ్రి. నీ వాక్యం చుట్టూ మేము సమకూడి నీ మాటలు వినడానికి, నీ స్వరం వినడానికి మీరు మాకిచ్చిన తరుణం బట్టి నీకు వందనాలు. ఈ సమయాన్ని మా కొరకు మీరు దీవించి ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మ దేవా, మా మధ్యలో మీరు సంచరించండి. ఎక్కడైతే 2-3 నీ నామంలో సమకూడతారో వారి మధ్యలో నీ సన్నిధానం ఉంటుందని మేము నమ్మి ఆ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో కనిపించిన అంధకార శక్తులన్నిటినీ విశ్వాసంతో బంధిస్తూ దీనదాసుడినైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి మీరు ప్రేమించిన ఈ సంఘముతోటి, మీ రక్తముతో కడగబడిన నీ బిడ్డలతోటి మీరే మాట్లాడవలసిందిగా బ్రతిమలాడుకుంటూ మమ్మల్ని మేము నీ పరిచర్యకు అప్పజెప్పుకుంటూ నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయాల్ని స్థిరపరచుకొనండి. అది మీరు రాసుకున్నటువంటి లేఖన భాగము యాకోబు 5:8 వచనంలో. మన ఎక్సర్సైజ్ చేద్దామా? 3 విషయాలు. స్థిరంగా నిలబడండి. నాతో చెప్తారా?
స్థిరంగా నిలబడండి, ఓపికతో వేచి ఉండండి, ఆయన రాక కోసం జీవించండి. మర్చిపోరు కదా, రేపు సాయంకాలం కల్లా ఈ మాటలు మర్చిపోకండి. స్థిరంగా నిలబడండి. దేవుడు మనల్ని స్థిరంగా నిలబడమని కోరుతా ఉన్నాడు. మన విశ్వాస విషయంలో, మన సాక్ష్య విషయంలో స్థిరంగా ఎలా నిలబడాలి అని మరి గడిచిన 3 వర్తమానాల్లో మనం చూసాం. ఇప్పుడు మరి ఒక ప్రాముఖ్యమైన అంశానికి మనం వస్తూ ఉంటున్నాం. ఆయన రాక కోసం మనల్ని మనం ఎలా సిద్ధం చేసుకోవాలి అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు మరి ఒకసారి ఆయన వస్తూ ఉంటున్నాడు. దాని కొరకు మనం ఎలా సిద్ధం చేసుకోవాలి, దాని గురించి నేను ఉదయకాలంలో మీకు గుర్తున్నట్లయితే ఏ కీర్తన చదువుకున్నాం మనం? ఏలూరు విశ్వాసుల పట్ల నేను ఫుల్లీ ఇంప్రెస్డ్. చాలా సంఘాలకు వెళుతుంటాను, కానీ మీరు వాక్యం చదివే విధానం ఎంత గట్టిగా చదువుతారో. ప్రభు నామంలో మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. మంచి జ్ఞాపశక్తి కూడా ఉన్నది మీకు కదా. మనము ఒక మొదటి భాగంలో మనం గమనించింది ఏంటంటే, దేవుని వలన నీతిమత్వము నొందినవాడు ధన్యుడు. దేవుని యొక్క గుణగణాలని మనం చూసాం. దేవుడు సృష్టికర్త, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను. భూమి సృష్టిని సృజించినవాడు, నిన్ను నన్ను సృజించినవాడు ఆయన. అంతేకాదు, ఆయన మన జీవితాల్లో స్థిరత్వాన్ని దయచేసేవాడు కదా. భూమిని ప్రవాహ జలాల మీద స్థిరపరిచినటువంటి దేవుడు. దేవుని యొక్క లక్షణం ఏమర్థమవుతుంది ఈ వచనాలను చూసినప్పుడు? దేవుని యొక్క మహాజ్ఞానము కదా. నీళ్ల మీద నిలబెట్టాలంటే ఎంత జ్ఞానం కలిగి ఉండాలి? దేవుని యొక్క అనంతమైన జ్ఞానము, దేవుని యొక్క అనంతమైన శక్తి, సర్వ శక్తిమంతుడు ఆయన. ఆయన సృష్టికర్త. సృష్టికర్త మాత్రమే కాదు, సృష్టిని కొనసాగించేవాడు. ఆయన సార్వభౌముడైనటువంటి దేవుడు. అంతేకాదు, ఆయన పరిశుద్ధుడు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఉదయకాలంలో మనం చూసాం, ఆయన యొక్క పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు. మీరు మర్చిపోరు కదా, ఎక్కగలగడం వేరు, ఎక్కదగడం వేరు. హీఈస్ టాకింగ్ అబౌట్ అవర్ ఎలిజిబిలిటీ, నాట్ అవర్ ఎబిలిటీ. ఎక్కగలగడం అంటే నా యొక్క శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. దేవుని సన్నిధిలో కనపడడానికి నేను స్పెషల్ మీటింగ్స్కి వస్తాను, మందిరంకి క్రమం తప్పకుండా వస్తాను, రోజు బైబిల్ చదువుకుంటాను, రోజు ప్రార్థన చేసుకుంటాను అనుకుంటే దాన్ని బట్టి మనం దేవుని సన్నిధిలో కనబడగలమా? ఎక్కడో ఉంటుంది మనకు మూలలో కదా. నేను కాకపోతే ఎవడెళ్తాడు దేవుని సన్నిధికి? ఎంత నమ్మకంగా జీవిస్తున్నాను, ఎంత కష్టపడుతున్నాను. మన నీతి క్రియలు మురికి గుడ్డలు లాంటివి. మన యొక్క నీతితోటి ఆయన సన్నిధిలో ప్రవేశించలేము, ఆయన ఎదురుగుండా నిలబడలేము. ఆయన కనుదృష్టి అంత పవిత్రమైనది, ఆయన పరిశుద్ధుడు. ఆయన సన్నిధిలో నిలవదగిన వాడెవడు, ఆయన సన్నిధిలోనికి ప్రవేశించదగిన వాడెవడు అంటే ఆయన వలన నీతిమత్వము నొందినవాడు. ఆయన మనకి నీతిని ఆపాదిస్తూ ఉంటున్నాడు. ఎలాంటి వాళ్ళం మనము? ఆయన తన్ని తాను పిలుచుకుంటున్నాడు. నేను సృష్టికర్త అయిన దేవుణ్ణి, పరిశుద్ధుడైన దేవుణ్ణి, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి అంటం లేదు. ఆయన ఏమంటున్నాడు నీతినిచ్చేటప్పుడు? చూడండి అమ్మ, 6వ వచనంలో, 6వ వచనం అయిన తర్వాత సెలా అని ఉంది. కీర్తనలు చదువుకునేటప్పుడు సెలా అంటే పాజ్. అక్కడ కొంచెం సేపు ఆగి ఆలోచించాలి, ధ్యానం చేయాలి. దేవుని యొక్క గుణగణాలను చూసాము. అక్కడ దేవుడు తను ఎలా పరిచయం చేస్తున్నాడు? యాకోబు దేవా. యాకోబు ఎవరు? మోసగాడు కదా. అలాంటి మోసగాడికి దేవుణ్ణి అని పిలిపించుకోవడానికి ఇష్టపడేటువంటి వాడు.
ఎలా సాధ్యమైంది అది? దేవుడు మనకి నీతినివ్వడానికి నీతి తప్పిన పనులు చేయలేదు ఆయన. మనకి నీతినివ్వడానికి నీతియుక్తంగా పాపానికి రావాల్సిన శిక్ష ఏంటి? నీవు ఈ పండు తిను దినమున నిశ్చయముగా, అందులో డౌట్ లేదు, నువ్వు చనిపోవచ్చు అనలేదు ఆయన, నిశ్చయముగా చనిపోతావు అన్నాడు. పాపానికి, ఆజ్ఞ అతిక్రమానికి మరణము శిక్ష. అయితే మరి నన్ను ఆ పాపాన్ని ఎలా క్షమిస్తున్నాడు? నాకు నీతిని ఎలా ఇస్తున్నాడు? నీతి తప్పి నీతి ఇవ్వలేదు నాకు. నీతిని అనుసరించి ఆయన ఆ మరణాన్ని తీసుకున్నాడు. సిలువలో నీ కొరకు నా కొరకు ఆయన మరణించుట ద్వారా మన మీదకి రావాల్సిన దేవుని ఉగ్రత ఆయన మీద కుమ్మరించబడింది. పాపానికి రావాల్సిన శిక్షని ఆయన తీసుకున్నాడు. అందుకే ఇప్పుడు క్రీస్తు యేసునందు అన్న వారికి రైట్, వెరీ గుడ్. సో కాన్సెప్ట్ 1, యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు నా శిక్ష ఏమవుతుంది? ఆయన తీసుకున్నాడు కాబట్టి నాకు శిక్ష లేదు. అర్థమైంది కదా? వీఆర్ సేవ్డ్ ఫ్రమ్ ద పెనాల్టీ ఆఫ్ సిన్. పాపము యొక్క జీతము మరణము నుంచి మనము తప్పించబడ్డాము. పాపము యొక్క జీతము నుంచి మనము తప్పించబడ్డాము. పాపము యొక్క శిక్ష నుంచి మనము తప్పించబడ్డాము. పెనాల్టీ ఆఫ్ సిన్ అంటారు. అలాగ దేవుడు మనకి నీతిమత్వాన్ని ఇచ్చాడు. యాకోబు లాంటి వాళ్ళము, మోసగాళ్ళము, అపరాధం చేసిన వాళ్ళం, పాపము చేసిన వాళ్ళం, మనకి ఆయన నీతిని ఇచ్చాడు. పాప యొక్క శిక్ష నుంచి తీశాడు. అంతేకాదు, ఇంకొక పని కూడా చేశాడు దేవుడు. రెండోది ఏంటంటే, ఆయన సన్నిధిలో నిలబడాలి అంటే పాపం యొక్క శిక్ష నుంచి తప్పించబడ్డమే మాత్రమే కాదు, కానీ నేను పాపం లేకుండా జీవించాలి కదా. పాపం యొక్క పెనాల్టీ పోయింది, బయటికి వెళ్ళి మళ్ళీ పాపం చేస్తాను, మళ్ళీ దేవుడి దగ్గరికి ఎలాగ వెళ్ళగలను? అందుకని ఏం చేశాడంటే దేవుడు నాకు పాపము యొక్క ప్రభుత్వము అంటారు. ఏమ్మా, నా మాటలు గుర్తుంచుకుంటారు కదా మీరు? పాపము యొక్క ప్రభుత్వం కింద నుంచి మనల్ని విడిపించాడు. హీ రిడీమ్డ్ us ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్. మొదటిదేంటి? పెనాల్టీ ఆఫ్ సిన్, పాపం యొక్క శిక్ష నుంచి తప్పించాడు. రెండవది, పాపము యొక్క ప్రభుత్వం నుంచి, అధికారం నుంచి తప్పించాడు. పాపం యొక్క అధికారం అంటే ఏంటి? పోలీసు వాడుకుండే అధికారం ఏంటి చెప్పండి? ఇట్రా అంటే తర్వాత వస్తాలా అంటారా మీరు? ఎంత భయమో కదా. పిలిస్తే వెళ్తాం మనం. ఎందుకు వెళ్తాము? పవర్, అధికారం. పాపానికి కూడా అధికారం ఉంది. నువ్వు ఈ పని చెయ్యి అంటే చేసి తీరాల్సిందే. అందుకే నిన్న యూత్ మీటింగ్లో కూడా మాట్లాడుకున్నాం మేము. నాకు మంచి ఏదో తెలుసు కానీ మంచి చేయలేను, చెడేంటో తెలుసు కానీ చెడు చేయకుండా ఉండలేకపోతున్నాను. కారణం ఏంటి? పాపము యొక్క అధికారం కింద మనిషి ఉన్నాడు, వాడికి బానిసగా ఉన్నాడు. అయితే రోమాపత్రికలో ఏమనుంది? రోమాపత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. రోమాపత్రిక 'ఎస్' అది పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అన్నటువంటి వచనము. ఎస్, ఆ 14 అమ్మా, 6:14. నేను మారు మనసు పొందిన కొత్తలో ఎగ్జైట్మెంట్ ఎంతంటే, ఇటు ఉంది కదా బైబిల్లో, ఇటు పక్క ఉంది 6:14.
దాన్ని ఎంత గట్టిగా అండర్లైన్ చేశామంటే ప్రకటన దాకా కనపడింది ఆ లైను. అర్థమైంది కదా? ఎంత మంచి మాట కదా. పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. దేవుడు నాకు స్వేచ్ఛనిచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుని నా హృదయంలో ఉంచాడు. నీతిగా జీవించడానికి ఆయన సత్తాన్ని మనకిచ్చాడు. హీ హ్యాస్ గివెన్ అస్ ద ఎబిలిటీ టు డూ గుడ్ థింగ్స్. నీతిగా జీవించేటువంటి శక్తిని మనకిచ్చాడు. పాపం మన మీద పెత్తనం చేయడానికి వీల్లేదు. నీ అంతటి నువ్వు వెళ్ళి పాపాన్ని చేస్తే అది వేరే సంగతి. కానీ దేవుడు చేసిన ఏర్పాటు ఏంటంటే పాపం నీ మీద పెత్తనం లేకుండా చేశాడు. బాగానే ఉంది. మరి నిన్న రాత్రి ఏంటి అన్నా మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా, పాపము ఉంటే దాన్ని విసర్జించండి, దాన్ని చంపండి, నూతన స్వభావాన్ని ధరించండి అన్నారు. మరి పాపానికి నా మీద పెత్తనం లేనప్పుడు ఎందుకు నేను దాన్ని చంపాలి, దాంతో ఇంకా ఎందుకు నాకు ఫైటింగ్ అనే డౌట్ ఏమన్నా వచ్చిందా ఎవరికన్నా? చెప్పండి, ఎందుకు చేయాలి మనం అది? వీఆర్ సేవ్డ్ ఫ్రమ్ ద పెనాల్టీ ఆఫ్ సిన్ అండ్ వీఆర్ సేవ్డ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్. బట్ వై డూ వీ హ్యావ్ ప్రాబ్లం విత్ సిన్? పాపంతో ఇంకా ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాము? నిన్న మొన్న అంతా చదువుకున్నది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఐగుప్తులోంచి బయటకు వచ్చారు. కనాన్లు ఎవరున్నారు? కనానీయులు ఉన్నారు కదా. వాళ్ళను పారద్రోలాలి అంటే దేవుడు మనల్ని పాపం యొక్క అధికారం నుంచి విడిపించాడు. ఆ నైజం నుంచి బయటకు తీసుకొని వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చాడు. నూతన స్వభావాన్ని ఇచ్చాడు. అంత బాగానే ఉంది. మనలో ప్రాబ్లం సాల్వ్ అయింది. కానీ బయట ఉంది ఇంకా. కనానులో కనానీయులు ఎలా ఉన్నారో లోకమును ప్రేమింపకుడి. లోకంలో ఏమున్నది? శరీరాశ, నేత్రాశ, జీవపడము. అంటే ప్రెజెన్స్ ఆఫ్ సిన్ అంటారు. అర్థమవుతుంది నేను మాట్లాడేది? ఏమన్నా సెన్స్ వస్తుందా? దేవుడు మనల్ని బాగు చేశాడు. కానీ మన చుట్టూ ఇంకా మురికి ఉంది, మురికి గుంట. లోకం వ్యవస్థ, లోకంలో ఉన్నది నేత్రాశ, జీవోపడంబము అంటే శరీరాశ. అంటే అర్థం ఏంటంటే లోకంలో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ ఈ 3 ప్రిన్సిపల్స్ మీద జరుగుతున్నాయి. దీన్ని లోక వ్యవస్థ అంటాం. ద సిస్టమ్ ఆఫ్ ద వరల్డ్. ఏంటంటే చూసిందల్లా కావాలనిపిస్తూ ఉంటుంది. ఈ ఫోన్ చూశాను, పక్క ఆయన చేతిలో ఇంకో ఫోన్ కనపడింది, నేను ఎప్పుడు ఆ మోడల్ కొనుక్కుంటాను అనుకుంటా. నా ఇంట్లో 55 ఇంచులు ఉన్నాయి, పక్కోడి ఇంట్లోకి వెళ్ళేటప్పటికి 75 ఇంచులు కనపడ్డది, దీనికి ఎప్పుడు కొనుక్కుంటాను అనుకుంటాం. అర్థమవుతుందా? నాకు ఆల్టో ఉంది, ఇంకో పెద్దది కారు చూసినప్పుడు అది కొనుక్కోవాలనుకుంటుంటాను. ఏమంటారు దీన్ని? నేత్రాశ అంటారు అన్నమాట. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? లోకము ఈ ప్రిన్సిపల్ మీద ఆపరేట్ అవుతుంది. లోకంలో ఈ సూత్రం మీదే లోక వ్యవహారాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకు అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి? ఎందుకంటే మన నేత్రాలకి ఆశ కలిగించడానికి, మనుషుల్లో ఉండే ఆశని మరి ఉపయోగించుకొని ఆ యొక్క వినియోగ మెటీరియలిజం అంటారు, కన్జ్యూమరిజం అంటారు. లోకంలో ఈ వ్యవస్థ ఉంది. పాపము యొక్క ప్రెజెన్స్, ద ప్రెజెన్స్ ఆఫ్ సిన్ ఇస్ దేర్. రైట్? అర్థమవుతుందా? శరీరాశలు, శరీరాన్ని అరే నువ్వు షుగర్ తింటే పోతావరా అంటారు డయాబెటిక్ పేషెంట్ నాలాంటి వాడికి. కానీ ఆ షుగర్ కనపడగానే ఎన్నిసార్లు తిన్నానో ఈ 2 రోజుల్లో, కెనడీ గారి పుణ్యమా అంట. నేను అది తీసుకుంటా ఉంటాను. మా పిల్లలు లేరు కదా, తింటాలే అంటుంటాను. వాళ్ళుంటే డాడీ తింటున్నారేంట అంటారు కదా. ఏంటన్నమాట అది? మన శరీరం కొన్ని కోరుకుంటుంది. వద్దు అని తెలిసినా కానీ దాన్ని కోరుకుంటూ ఉంటుంటాం. కంఫర్ట్ కావాలి, వివాహేతర సంబంధాలు కావాలి.
రకరకాలైనటువంటి కోరికల్ని శరీరం కోరుతూ ఉంటుంది. దాన్ని అప్పీజ్ చేయడానికి లోకం ఉంటా ఉంటుంది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. జీవపు డంబం అంటే గొప్పలు చెప్పుకుంటున్నాం. నాకు అస్సలు గొప్పలు చెప్పుకోవడం రాదండి. అదొక రకమైన గొప్ప చెప్పుకున్నాం. నువ్వు ఎప్పుడైతే నేను గొప్ప చెప్పుకోను, నాకు గర్వం లేదు అనే స్టేట్మెంట్ ఇచ్చావో అదే గర్వంతో కూడిన స్టేట్మెంట్. గర్వం లేదు అని చెప్పేవాడు ఎప్పుడూ ఆ మాట చెప్పడు. అదనమాట. అంత మోసకరమైంది జీవపు డంబం అనేది. విశ్వాసుల్లో కూడా ఉంటుంది. ఎవరనుకున్నాను నేను 10 సంవత్సరాల బిలీవర్ని. ఈ మందిరం ఎబినేజర్ ప్రారంభమైనప్పటి నుంచి 27 సంవత్సరాలు నా సీనియారిటీ. నిన్నగాక మొన్న వచ్చావు నువ్వు. ఏంటది? జీవపు డంబం. కాలేజీలో సీనియరు జూనియరు, ఆఫీస్లో సీనియరు జూనియరు. ఏంటిదంతా? జీవపు డంబము, అధికారం, పొజిషన్స్, ఆస్తిపాస్తులు. ఇదన్నమాట. దీని మీదే ప్రపంచం అంతా నడుస్తూ ఉంటుంది. అధికారం పోయిందంటే వాళ్ళ ఏడుస్తూ ఉంటుంటారు. 5 సంవత్సరాలు మనుషుల్లాగా ఉంటారు, జీవోత్సవాల్లాగా ఉంటారు. ఒక్కసారి పదవి వచ్చిందంటే అప్పుడు వాడు విజృంభిస్తాడు. జీవపు డంబము అనేటువంటి సూత్రం మీద ఈ ప్రపంచం నడుస్తూ ఉంది. అర్థమైందా? మరి దీని నుంచి మనకి విడుదల ఎలా వస్తుంది? విడుదల ఎలా వస్తుంది? దీనికి కూడా విడుదల ఉంది. అందుకే మనం పొద్దున్న చదువుకున్న కీర్తన చూద్దామా? పొద్దున్న సెల అన్న తర్వాత బ్రేక్ ఇచ్చిన తర్వాత 7వ వచనంలో ఉంది, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోనండి. అర్థమైందా? దేవుడు బయటకెళ్ళి వస్తున్నాడు. ఆయన బయటకెళ్ళి వచ్చే లోపల ఎంత చక్కగా రాస్తున్నాడంటే, ఈ గుమ్మాలు ఉన్నాయి. ఆయన ఎప్పుడో వెళ్ళాడు బయటికి, ఆయన ఇంకా రావటం లేదు. ఎలా ఉన్నాయో తెలుసా? ఈ తలకాయ వాలేసుకొని ఉన్నాయి. ఎప్పుడు వస్తాడు? ఈయన వస్తాడో రాడో, ఎటు వెళ్ళిపోయాడు అన్నట్టు ఉంది. కీర్తనకారుడు ఏమంటున్నాడో తెలుసా? గుమ్మములారా మీ తలలు పైకెత్తండి, మీ తలలు పైకెత్తండి. పురాతనమైన తలుపులారా. అమ్మో, సీనియర్ బిలీవర్స్ అనమాట వీళ్ళు. ఎంతమంది వెళ్ళారో, ఎంతమంది వచ్చారు, ఎన్ని సంవత్సరాలు అయ్యారో, ఓల్డ్ టైమర్స్ అనమాట వీళ్ళు. పురాతనమైన తలుపులారా మీ తలలు ఎత్తండి. మీరు ఎందుకు నీరసపడిపోవద్దు. కనానీయులు ఉన్నారు, ఇంకా ప్రెజెన్స్ ఆఫ్ సిన్ ఉంది. దేవుడు మీ ప్రాబ్లంని దాదాపు 75% సాల్వ్ చేశాడు. పాపం యొక్క శిక్ష నుంచి తప్పించాడు, పాపం యొక్క ప్రభుత్వం నుంచి తీశాడు. కానీ ఇంకా పాపము లోకంలో ఉంది, దాంతో పోరాడుతూ ఉన్నారు. అలసిపోయి ఉండొచ్చు, కొన్నిసార్లు కృంగిపోయి ఉండొచ్చు. ఏంటి నా జీవితము? నేను మ్యాథమెటిక్స్ కాబట్టి అందులో సైనసైడల్ కర్వ్ అని ఉంటుంది. ఇలా పైకి లేస్తుంది, మళ్ళీ కింద పడుతుంది, పైకి లేస్తుంది, కింద పడుతుంటుంది. అట్లా ఉంటుంది నా లైఫ్. చూసుకుంటా ఉంటాను. ఒకసారి బాగుంటుంది, మళ్ళీ టపక్కన పడతాను, మళ్ళీ పైకి లేస్తూ ఉంటాను. నిరుత్సాహం వస్తుంది. ఏంటి ఈ క్రైస్తవ జీవితం? ఏంటి ఈ విశ్వాస జీవితం? స్థిరత్వం ఉండదా నాకు? ఎందుకు ఇలాగా జరుగుతూ ఉంది? ఏంటి అపజయాలు? పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, గుమ్మములారా మీ తలలు పైకి ఎత్తుకోనండి. ఎందుకు ఎత్తుకోమంటున్నాడు తెలుసా? తలలు ఆయన అంటున్నాడు, అరే రాజుగారు ఎవరో వస్తున్నారు, రాజుగారు ఎవరు వస్తున్నారు. ఎవరైనా అక్కడ కొన్ని మాటలు రాస్తున్నాయి చూడండి. 8వ వచనంలో, బలశౌర్యములు కలిగిన వాడు. ఆయన గుణగణాల గురించి రాస్తా ఉన్నాడు. ఈ మహిమ గల రాజు, నీ రాజు ఎలాంటి వాడు? ఆయన బలశౌర్యములు కలిగినటువంటి యెహోవా, యుద్ధశూరుడు. బలం ఉండొచ్చు కానీ కొంతమందికి మంచి పర్సనాలిటీ ఉంటుంది కానీ యుద్ధం చేయడం రాదు. నీ దేవుడు బలశౌర్యములు కలిగిన వాడు, యుద్ధశూరుడు. ఆ తర్వాత సైన్యము, 10వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా. గొప్ప సైన్యం ఉంది ఆయన దగ్గర.
సైన్యాలంతటికీ ఆయన అధిపతి, బలశౌర్యములు కలిగిన వాడు, యుద్ధశూరుడు, సైన్యములకు అధిపతి, ఆయన మహిమ కలిగిన రాజు. ఆ రాజు వస్తున్నాడు. ఆయన రాజుని ఎదుర్కొనడం కోసం మీ తలలు ఎత్తండి. ఎందుకు వస్తున్నాడు ఆయన? ఎందుకు వస్తున్నాడు? ఆ డిస్క్రిప్షన్ బట్టి ఏమర్థమవుతుంది? ఆ వర్ణన బట్టి ఏమర్థమవుతుంది? బలశూరుడు, యుద్ధశూరుడు, సైన్యములకు అధిపతి అంటే ఏంటి? ఆ రాజు ఏం చేయబోతున్నాడు? యుద్ధం చేయబోతా ఉన్నాడు. యుద్ధం చేయబోతా ఉన్నాడు. ఏ ప్రెజెన్స్ ఆఫ్ సిన్ అయితే ఉందో, పాపం ఏదైతే ఉన్నదో దానిని సమూలంగా ఆయన తీర్పు తీర్చడానికి ఆయన మహిమగల రాజులాగా వస్తూ ఉంటున్నాడు. మొట్టమొదటిసారి ఆయన నిన్ను నన్ను రక్షించడానికి, దేవుని నీతి నెరవేర్చడానికి ఒక రక్షకుడిగా వచ్చాడు. రెండవసారి ఆయన మహిమతోటి వస్తూ ఉన్నాడు. యుద్ధశూరుడిగా వస్తున్నాడు. బలము కలిగిన రాజుగా వస్తున్నాడు. సైన్యములకు అధిపతిలాగా ఆయన వస్తూ ఉంటున్నాడు. ఆయన ఈ లోకానికి తీర్పు తీర్చడానికి, శత్రువుని బంధించి శత్రువు శేషము లేకుండా మనల్ని హీ విల్ సేవ్ అస్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ సిన్. దట్ ఈస్ ద ఫైనల్ పిక్చర్. అర్థమైందా? 3 పీస్ జ్ఞాపకం ఉంచుకోండి. ఎప్పుడన్నా ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ అడుగుతాను, గుర్తుపెట్టుకోండి. పెనాల్టీ ఆఫ్ సిన్ అంటే పాపం యొక్క శిక్ష నుంచి దేవుడు తప్పించేశాడు. అయిపోయింది ఇది. పాపం యొక్క ప్రభుత్వము, అధికారం నుంచి దేవుడు నిన్ను తప్పించాడు. నీతిగా బతికేటువంటి సత్తాన్ని నీకు ఇచ్చాడు. పరిశుద్ధాత్మనిచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, సహవాసాన్ని ఇచ్చాడు, అనేకమైన ఏర్పాట్లు ఆయన చేశాడు, వాగ్దానాలను ఇచ్చాడు. ఎందుకు? నీతిగా జీవించగలిగేటువంటి శక్తిని ఆయన ఇస్తూ ఉంటున్నాడు. పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అయితే ఈ లోకంలో ఇంకా పాపం యొక్క ఉనికి ఉన్నది. ఆయన రెండవసారి వచ్చే ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ప్రెజెన్స్ ఆఫ్ సిన్ నుంచి శాశ్వతంగా పాపం నుంచి మనల్ని విడిపించి నిత్యమైన మహిమలోకి ఉంటాడు. ఇంకా అక్కడ మనకి శోధనలు ఉండవు, టెంప్టేషన్స్ ఉండవు, కన్నీరు ఉండదు, నిట్టూర్పులు ఉండదు. ఆయనతో సదాకాలము మహిమలో జీవిస్తాము. దట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ హిస్ సెకండ్ కమింగ్. ఆయన రెండవ రాకడ యొక్క ఉద్దేశం ఏంటంటే పాపము యొక్క ఉనికి నుంచి మనల్ని రప్పించడానికి, పాపానికి సంపూర్ణమైన తీర్పునివ్వడానికి ఆయన రాబోతూ ఉంటున్నాడు. ఇప్పుడు 2వ పేతురుకి రండి. మనం చదువుకున్న భాగం ఆ యొక్క రెండవ రాకడ ఎలా ఉంటుంది? ఆ మహిమగల రాజు వచ్చేటప్పుడు ఆయన చేసేటువంటి వివిధమైనటువంటి ఆ విషయాలన్నీ కూడా మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఉన్నాయి. 2వ పేతురు 3వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా ఈ రెండవ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను. ఒకసారి రాశాడు మోషే గారు, ద్వితీయోపదేశకాండం రాసినట్టు పేతురు మళ్ళీ రెండోసారి రాస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? చాలా ప్రాముఖ్యమైన విషయాల్ని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను నేను. ప్రియులారా ఈ రెండవ పత్రిక మీకు ఇప్పుడు రాస్తూ ఉన్నాను. ఎందుకు రాస్తున్నాడు ఆయన రెండోసారి? ఎందుకు రాస్తున్నాడు? 2వ వచనంలో, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలనని విషయము మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. పేతురు గారు రెండోసారి ఈ ఉత్తరం రాయడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, నంబర్ 1, ఆయన మనకి కొన్ని విషయాలని జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాడు. రెండోది, ఎందుకు జ్ఞాపకం చేయాలంటే అలా జ్ఞాపకం చేయడం ద్వారా మన యొక్క మనసుల్ని రేపుచున్నాడు. అర్థమైనా? మీరు కుంపట్లు తెలుసా మీకు? గ్యాస్ పొయ్యిలే కదా, కుంపట్లు తెలియదు. ఎప్పుడైనా బిర్యానీ చేసుకున్నప్పుడు పైన నిప్పులు వేస్తారు కదా, నిప్పులు అలాగ వదిలేస్తే ఏమవుతుంది? కాసేపటికి పైన ఆ బూడిద పొరలాగా ఉంటుంది, ఆ వేడి తగ్గిపోద్ది. అప్పుడు ఏం చేస్తారు? మనం
ఒక విసిన కర్ర పెట్టో పేపర్ పెట్టో దాన్ని ఇట్లా ఇట్లా అంటారు. రేపడం అంటే అర్థం అది. అప్పుడేమవుద్ది, ఆ బూడిద గీడిద అంతా పోయి మళ్ళీ ఆ నిప్పు కణకణలాడుతూ ఉంటుంటుంది. అర్థమైందా? మీరు మర్చిపోతున్నారేమో, అలక్ష్యం చేశారేమో, నిర్లక్ష్యం చేస్తున్నారేమో. కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసి మీ మనస్సులను నేను రేపుచున్నాను. దానికోసం నేను రెండోసారి రాస్తున్నాను. ఏంటి ఆయన జ్ఞాపకం చేయాలనుకుంటున్నది? ఏ విషయంలో మన మనస్సుని ఆయన రేపాలనుకుంటున్నాడు అని చూస్తే రెండవ వచనం ఏమంటాడు? పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలు. ప్రవక్తలు చాలా కాలం కింద కొన్ని మాటలు మాట్లాడారు, వాటిని నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను అంటాడు. వాటిని జ్ఞాపకం చేస్తాను. వాళ్ళు మాత్రమే కాదు, ప్రవక్తలు మాత్రమే కాదు, ఇంకేమని ఉంది అక్కడ? ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను. దేవుడు మాట్లాడాడు, ప్రవక్తలు మాట్లాడారు, సాక్షాత్తు యేసుక్రీస్తు మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? తన అపోస్తుల ద్వారా ఆయన కొన్ని ఆజ్ఞలు మనకిచ్చాడు. వాటిని నేను మీకు జ్ఞాపకం చేసి మీ మనస్సుల్ని రేపడానికి నేను ఇష్టపడుతున్నాను అంటాడు. ఎందుకు? ఆవశ్యకత ఏంటి? వాట్ ఈస్ ద నీడ్ ఫర్ దిస్? ఎందుకు ఆయన మన మనసుల్ని రేపాలనుకుంటున్నాడు అంటే 3వ వచనం, అంత్య దినములలో వీళ్ళు ఏమంటారంటే చివరి రోజులు వచ్చేటప్పటికి, అంటే ఈ రోజును మనం జీవిస్తున్నటువంటి ఈ దినాల్లో అపహాస్యకులు వచ్చి వాళ్ళు ఏమంటారంటే, ఆయన రాకడ గురించిన వాగ్దానం దేవుడు వస్తానన్నాడు కదా, మీరు రెండవ రాకడ గురించి మాట్లాడతారు కదా, ఏమైందయ్యా దాని గురించి అని వాళ్ళు అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు? అప్పుడు మీరు రండి మెసేజ్ ఇవ్వడానికి. ఏమో ఏం చెప్తారు? ఎబెనేజర్ సంఘంలో ఉన్న వాళ్ళు బయటికి మీరు వెళ్ళంగానే మీ పక్క వాళ్ళు అంటారు, ఓ అబ్బో మా చిన్నప్పటి నుంచి వింటున్నాం యేసుప్రభు వస్తాడని. ఏడమ్మా, ఏడబోయాడు? ఎప్పుడు వస్తాడు? ఏమైంది ఆయన మాట అంటే ఏం చెప్తారు మీరు? పేతురు గారు మనకు ఆ బాధ లేకుండా, నేను ఈ ఉత్తరం రాస్తుంది ఎందుకో తెలుసా? దీని గురించే మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేయాలని, మీ మనసుల్ని రేపడానికి నేను ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారు, అడుగుతారు, ఏమైందయ్యా మీ దేవుడు వాగ్దానం ఏమైంది? ఆయన వస్తానన్నాడు కదా, ఎప్పుడు వస్తాడు అని అడుగుతారు కదా. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మిమ్మల్ని మీరు ఎలా సిద్ధం చేసుకుంటారు ఆయన రాకడ కోసం? అందుకని ఆయన అంటున్నాడు, దాని గురించే రాశాను అంటున్నాడు. చెప్తా, ఒక్క నిమిషం. ప్రవక్తలు ఏం మాట్లాడారు, దేవుడు ఏం మాట్లాడారు లాస్ట్లో అని మనం కనుక ఆలోచన చేస్తే, ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమైంది? ఆయన రాకడ గురించిన వాగ్దానం ఏమన్నా గుర్తుందా మీకు? దేవుడిచ్చిన వాగ్దానం ఫస్ట్ ఎప్పుడు ఇచ్చాడు ఆయన రాకడ గురించి? యోహాను సువార్త పాత నిబంధన కాలంలో మొట్టమొదటిసారి కదా, ఫస్ట్ ప్రామిస్ ఆయన రాకడను గురించి, శత్రువుని సంహరించడాన్ని గురించి, ఆయన తీర్పుని గురించి హవ్వతోటి మాట్లాడతాడు. మీకు గుర్తుందా? మొట్టమొదటిసారి పాపం చేసిన తర్వాత, దేవుడు వారిని సంధించిన తర్వాత ఆయన చెప్తాడు, మీకు జరిగింది ఏంటంటే సర్పం వచ్చి నీ మడం మీద కొట్టింది, అందుకే చావు వచ్చింది మనకి. దేవుడు ఆ మరణాన్ని నుంచి నిన్ను నన్ను తప్పించాడు సిలువలో మరణించడం ద్వారా. ఆ యొక్క సమస్య నుంచి, ఆ రోగం నుంచి, ఆ విషం నుంచి, ఆ పాపం అనే యొక్క విషం నుంచి, ప్రభుత్వాన్ని నుంచి, అధికారం నుంచి ఆయన సిలువలో మరణించడం ద్వారా ఆయన ఆ సమస్యను తీర్చాడు. అయితే పాము ఉంది కదా, ఇంకా ప్రజెన్స్ ఆఫ్ సిన్ అంటారు దాన్ని. ఆ పాము సంగతి ఏంది? పాము కాటికి మందు ఇచ్చావు, వాడిని బతికించావు, మరి పాము సంగతి ఏంటి? ఉందా లేదా అక్కడ? ఏమనుందండి? పొద్దున కూడా చదువుకున్నాం మనం.
చదువు. అది అని కింద ఫుట్ నోట్లు ఏమనుంది? ఆయన. సర్పమేమో నిన్ను మడం మీద కాటేసింది, ఆయన తల మీద కొడతాడు. పాముని ఆయన సంహరించబోతా ఉన్నాడు. రెండవ రాకడ గురించిన మొదటి వాగ్దానం అది. సాతానుని సమూలంగా నిర్మూలన చేయడానికి ఆయన చర్య తీసుకుంటాడు. నిన్ను బాగు చేయడం మాత్రమే కాదు, నీకు ఆ సమస్యని ఎల్లప్పుడూ లేకుండా పరిష్కారం చేయడానికి అది మొట్టమొదటి వాగ్దానము. ప్రవక్తలు మాట్లాడారు. ఒక్కొక్క ప్రవక్తది ఒక 2-3 వచనాలు మాత్రమే చూపిస్తాను. ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. యేసు ప్రభు మొదటి రాకడ గురించి ఉదాహరణగా చెప్పాలి అంటే దాదాపు 200కి పైగా ఆయన మొదటి రాకడని గురించిన ప్రవచనాలు ఉన్నాయి. రెండవ రాకడ గురించి ఎన్ని ఉన్నాయో తెలుసా? 3 రెట్లు ఉన్నాయి. అంటే దాదాపు 600 ప్రవచనాలు ఆయన రెండవ రాకడకి సంబంధించి ఉన్నాయి. మొదటి రాకడ మనందరం చూసాం. ప్రపంచం యొక్క చరిత్ర నిట్టనిలువుగా చీలింది కదా. ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్ అని మనం చెప్పుకుంటున్నాం. అయితే ఆయన రెండవ రాకడ అంతకన్నా మరింత తర్జము, అది వాస్తవము. మరింత నిశ్చయముగా ఆయన రెండవసారి రాబోతున్నాడు. ఆయన రెండవ రాకడ గురించి దాదాపు 3 రెట్లు, మొదటి దానికంటే రెండవ దాని గురించి 3 రెట్లు ఎక్కువగా బైబిల్లో రాయబడ్డాయి. ఉదాహరణకి ఒక యెషయా 63వ అధ్యాయం, యెషయా 63వ అధ్యాయం, 63వ అధ్యాయంలో 3-4 వచనాలు చదువమ్మా. 63, 3-4 వచనాలు. లేదా మొదటి వచనంలో కూడా ఒక మాట చదువుతున్నాను. రక్షించుటకు బలార్జుడనైన నేనే వస్తున్నాను. ఎవడు ఇతను అని అడుగుతా ఉంటున్నాడు. మహిమగల రాజు ఎవడు అని అడిగినట్లుగా యెషయా కూడా అడుగుతా ఉన్నాడు. ఎవరయ్యా ఈయన అంటే, నీతిని బట్టి మాట్లాడుచున్నా నేనే రక్షించడానికి వస్తా ఉంటున్నాను. 4వ వచనం అమ్మా. పగ తీర్చుకునే దినం ఒకటి ఉంది, మనకి విముక్తి ప్రసాదించే దినం ఒకటి ఉంది. దానికోసం నేను వస్తున్నాను. రెండవ రాకడికి సంబంధించినది. జకర్యా 14వ అధ్యాయం, జకర్యా 14వ అధ్యాయంలో 3వ వచనంలో, యెహోవా బయలుదేరి యుద్ధకాలమున యుద్ధము చేయ రీతిగా అన్యజనులతో యుద్ధము చేయును. యుద్ధం చేయడానికి వస్తున్నాడు ఆయన. రెండవసారి వచ్చేది ఆయన ఒక యుద్ధ వీరుడిగా వస్తున్నాడు. 9వ వచనంలో, యెహోవా సర్వలోకమునకు రాజయుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయన పేరుకు ఒక్కటే అనియు తెలియబడును. 11వ వచనం, పట్టణము ఎత్తుగా కట్టబడును, శాపము ఇకను కలగదు, యెరూషలేము నివాసులు నిర్భయముగా నివసింతురు. అది మన భవిష్యత్తు. ఇక శాపం ఉన్నది అక్కడ. నిర్భయంగా జీవిస్తాము. మన రాజు తిరిగి రాబోతా ఉన్నాడు. మన రాజు తిరిగి రాబోతా ఉన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 30వ వచనం. మత్తయి 24:30 యేసు ప్రభు చెప్పిన మాటలు. పేతురు గారు అంటున్నాడు, ప్రవక్తల మాటల్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన రక్షకుడైన యేసుక్రీస్తు మాటలు, ఆయన అపోస్తుల ద్వారా మాట్లాడిన మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను అన్నాడు. సాక్షాత్తు యేసుక్రీస్తు చెప్పిన మాటలు. నేను వస్తాను, ఆ రోజుని మనుషులందరూ చూసి అపహాస్యం చేసిన వాళ్ళందరూ రొమ్ము కొట్టుకుంటారు అంటాడు. ఆయన రాకడ తర్జము. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 11వ వచనంలో, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? ఆయన ఇలా పైకి ఆరోహణం అవుతుంటే నోరు తెరుచుకొని అలా చూస్తూ ఉన్నారు పైకి.
అరే ఎలాగెళ్ళిపోతున్నాడు ఆయన ఆరోహణమయ్యని. అప్పుడు ఆ దూతలు ఆయన దగ్గరికి వచ్చి, అరే ఎందుకు అలా పైకి చూస్తూ ఉన్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగా తిరిగి మళ్ళీ వస్తాడు. ఈ పేతురు గుర్తు చేస్తున్నాడు మనకి, ఈ మాటలను గుర్తు చేస్తున్నాడు, ఆయన వస్తా ఉన్నాడు అని. అయితే వీళ్ళు ఎందుకు ఇలాగ అపహాస్యం చేస్తారు అంటే 4వ వచనంకి రండి. మీరు ఆ పేతురు దగ్గర ఏదన్నా కాగితం పెట్టుకోండి, అక్కడికే వెళ్తుంటాం మనం. మనం ఒకటి తెలుసుకోవాలండి, ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఇలాగే మాట్లాడతారు. ఏమని? అరే 2000 సంవత్సరాల నుంచి మీరు చెప్తున్నారు క్రైస్తవులు, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. భూకంపం రాగానే అమ్మ దేవుడు వచ్చేస్తున్నాడు అంటారు మీరు. ఆ భూకంపం పోయింది, మళ్ళీ నిన్న ఒక భూకంపం వచ్చింది, మళ్ళీ రేపు ఇంకోటి వస్తుందేమో. యుద్ధాలు రాగానే మనోళ్ళు ప్రసంగాలు చేసేస్తారు, అమ్మో యేసుప్రభు వచ్చేస్తున్నాడని. మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది, రెండో ప్రపంచ యుద్ధం అయిపోయింది, మూడో ప్రపంచ యుద్ధం కూడా వస్తుందేమో మనకు తెలియదు. యుద్ధాలు వస్తున్నాయి పోతున్నాయి. ఏడయ్యా కరువులు వస్తాయంటాడు, కరువులు వచ్చినాయి పోయినాయి. రోగాలు వస్తాయంటారు, కరువు కాటకాలు వస్తాయంటాడు. కోవిడ్ వచ్చింది వెళ్ళిపోయింది. కోవిడ్ వచ్చినప్పుడు అనుకున్నారా వచ్చేస్తున్నాడు, ఇంకో వారంలో వచ్చేస్తున్నాడు అనుకున్నారు చాలా. వచ్చింది వెళ్ళిపోయింది, 5 ఏళ్ళు అయింది. ఏమైందయ్యా? ప్రపంచం మామూలుగానే వెళ్తుంది. యుద్ధాలు వస్తున్నాయి పోతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి పోతున్నాయి, సునామీలు వస్తున్నాయి పోతున్నాయి, రోగాలు వస్తున్నాయి పోతున్నాయి. ఏడయ్యా ఎక్కడొస్తున్నాడు అంటారు. అలా అంటారని ఏమనుంది బైబిల్లో? వాళ్ళు అంటారని దుఃఖపడొద్దు మీరు, వాళ్ళు అలా అంటారని మీరు తెలుసుకోండి అంటున్నాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే లోకం ఇలా మాట్లాడుతుంది అని తెలుసుకోవాలి మనం. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి వీడు అని ఆశ్చర్యపోవద్దు. దేవుడు ముందుగానే చెప్తున్నాడు వాళ్ళు అలానే మాట్లాడతారు. అప్పుడు ఈ వచనం గుర్తు రావాలి, అంతేలే వాళ్ళు అలానే మాట్లాడతారు. అర్థమైందా? అది మొదటిది. రైట్, ముందుకెళ్దాం. 5వ వచనంలో వాళ్ళు అలా మాట్లాడతారు. అలా మాట్లాడడానికి కారణం ఏంటంటే వాళ్ళు తెలియక కాదు, బుద్ధిపూర్వకంగా మర్చిపోతారు వాళ్ళు. ఏ విషయాన్ని? దేవుని వాగ్దానం ఏమీ మారలేదు, దేవుని మాటలోని శక్తి ఏమీ మారలేదు. మనం పొద్దున్న చూసాము 24వ కీర్తనలో, ఆయన సమస్త భూమికి సృష్టికర్త. ఆయన వల్లనే ఉనికిలోనికి వచ్చింది భూమి. ఉనికిలోకి ఎలా వచ్చింది? సృష్టి ఉనికిలోనికి ఎలా వచ్చింది? లెట్ దేర్ బి లైట్, వెలుగు కలుగును గాక అని చెప్పినాం. ఆ యొక్క జలాల మధ్యలో ఒక విశాలము కలుగును గాక, దేవుని మాట. అప్పుడు విశాలం కలిగింది. కిందున్న జలములన్నీ ఒక చోట సమకూర్చబడును గాక అన్నప్పుడు అవన్నీ ఒక చోట సమకూర్చబడి ఆరిన నేల కనబడును గాక అన్నప్పుడు ఆరిన నేల కనబడతాం. సృష్టి దేవుని వాక్కు మూలంగా కలిగింది. రోమా పత్రికలో ఉంది కదా, ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ యొక్క ప్రపంచం ఉనికిలోకి ఎలా వస్తుంది అంటే దానంతటి దాన్ని వలన కలగలేదు. సైన్స్ అదే చెప్తుంది. చాలాసార్లు నేను మీతో మాట్లాడాను, మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. ఈ ప్రపంచం దానంతటి దాన్ని సృష్టించుకోలేదు, పదార్థేతరమైనది. దేవుడు దీని వెనక ఉన్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఏదో బిగ్ బ్యాంగ్ అంటారు, అది అంటారు, ఇది అంటారు. ఇవన్నీ తెలుసు. సృష్టి ఉనికిలోనికి రావడానికి ఒక అతీతమైన శక్తి, దేవుడు ఉన్నాడు అనే సంగతి తెలుసు, దేవునికి శక్తి ఉందని తెలుసు. కానీ దాన్ని ఇగ్నోర్ చేస్తారు, బుద్ధిపూర్వకంగా మరుస్తారు. ఇంకో మాట చూడండి తర్వాత, ఆ నీళ్ల వలన 6వ వచనం, ఆ నీళ్ల వలన, ఏ నీళ్లనైతే ఆయన మాటతోటి పక్కకు తీసి భూమిని సృష్టిని కలిగించాడో అదే దేవుడు ఆయన ఒక మాట చెప్పాడు. నోవహు కాలంలో 120 సంవత్సరాలు ఆయన
ప్రకటన చేస్తా ఉన్నాడు, మీ మార్గాలను మార్చుకోనండి, లేకపోతే ఈ జలప్రళయం వచ్చి తీర్పు రాబోతుంది అని చెప్పాడు. వాళ్ళు నమ్మలేదు. ఏమైంది? వచ్చిందా లేదా? అగాధ జలములు విప్పబడ్డాయంట. అన్నిటినీ ఒక దగ్గర సర్దినోడు ఒకసారి అట్లా బోల్ట్లు ఓపెన్ చేస్తే మొత్తం వచ్చేసినాయి నీళ్లు. చెప్పాను కదా, హిమాలయాల పర్వతాల మీద కూడా 2 కిలోమీటర్ల నీళ్లు నిలబడతాయి. పైనుంచి ఆకాశ జలాలు ఊటలు విప్పబడ్డాయని ఉంది బైబిల్లో. అప్పటి ప్రజ మొత్తము ప్రాణకోటి అంతా కూడా నశించిపోయింది. కేవలము నోవహు కుటుంబం మాత్రమే అయింది. మిగిలిన గ్రంథాల్లో కూడా ఈ యొక్క జలప్రళయాన్ని గురించినటువంటి వివరణలు కనబడతా ఉంటుంటాయి. కానీ దీన్ని కూడా బుద్ధిపూర్వకంగా మరుస్తారు. దేవుడు మాట అంటే నెరవేరుతుంది. సృష్టి ఉనికిలోకి వచ్చింది. తన మహత్తు గల మాట చేత సృష్టిని నిర్వహిస్తున్నాడు. హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయంలో ఉంటుంది కదా. మనకి రోజు పొద్దున్నే సూర్యుడు వస్తాడు, సాయంకాలం సూర్యాస్తమం అవుతుంది, వానాకాలంలో వర్షాలు వస్తాయి, ఎండాకాలం ఎండలు ఉంటాయి, శీతాకాలంలో చలి ఉంటుంది. ఈ ప్రూవ్ చేయండి సైన్స్ ప్రకారంగా. సైన్స్ విల్ ఎక్స్ప్లెయిన్. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కాబట్టి అప్పటికి సూర్యుడు కనపడతాడు, ఆ తర్వాత వెనక్కి వెళ్ళినప్పుడు చీకటి అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కానీ అదే సైంటిస్ట్ని అది ఎందుకు తిరుగుతుంది అన్నాం అనుకో. బైబిల్ ఏమన్నదంటే సృష్టిని తన మహత్తు గల మాట చేత ఆయన నిర్వహిస్తున్నాడు. హీ సస్టైనింగ్ ద వరల్డ్ విత్ హీస్ పవర్ఫుల్ వర్డ్. అర్థమవుతుంది కదా. ఆయన మాట చేత సృష్టిని కలుగజేశాడు, ఆయన మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు, ఆయన మాట చేత జలప్రళయం అయ్యింది. ఆ మాటతోటే ఇప్పుడు రెండవసారి వచ్చి అగ్నితోటి ఆయన తీర్పు తీర్చబోతా ఉన్నాడు. 7వ వచనం, అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును అదే వాక్యము వలన, వాక్యము యొక్క నెరవేర్పు తథ్యము. జ్ఞాపకం ఉంచుకోండి. నంబర్ 1, దేవుని వాగ్దానము నెరవేర్పు తథ్యము. మనకేంటి రుజువులు? దేవుని మాట చొప్పున సృష్టి జరిగింది, దేవుని మాట చొప్పున సృష్టి నిర్వహించబడుతున్నది, దేవుని మాట చొప్పున ఆ నీళ్లతోటే తీర్పు వచ్చింది. ఇప్పుడు 4వది, దేవుని మాట వలన అగ్నితోటి తీర్పు తీర్చబడ్డానికి రెడీగా ఉంది. ఏమన్నా అనుమానమా? ఇంకా వాళ్ళు బుద్ధిపూర్వకంగా మారుస్తారు. వాళ్ళు వచ్చి మనతోటి ఇలా మాట్లాడినంత మాత్రాన నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. దేవుని మాట తథ్యము. చెప్పండి, దేవుని మాట నెరవేర్పు తథ్యము. ఎవరేమనుకున్నా దేవుని మాట జరిగి తీరుతుంది. అది పేతుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇక 8వ వచనం రండి. ప్రియులారా, 2వ విషయం, ఇంకో సంగతి చెప్తానంటాడు. ఇప్పుడు దాకా దేని గురించి మాట్లాడాడు? దేవుని మాటలు నెరవేర్పు తథ్యము. ప్రవక్తలు మాట్లాడిన మాటలు, వీళ్ళు మాట్లాడిన మాటలు అన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి అని రుజువు చేసిన తర్వాత 8వ వచనంలో ఏమంటాడు? ఇంకోటి మర్చిపోకండి. ఏంటది? రైట్, చాలా థ్యాంక్ యూ. ఇందాకేమో దేవుని మాటని ఏమైందయా, ఇది ఎప్పుడు నెరవేరుతుంది అన్నవాళ్ళు ఎవరంటే అపహాసకులు. ఇప్పుడు వీళ్ళెవరు? ఈ సమస్య తెచ్చేది ఎవరు? ఏమో మనమేనేమో, మనకు తెలియదు. విశ్వాసులకు కూడా ఇలాంటి అనుమానాలు ఉంటాయేమో. ఆయన ఆలస్యం అవుతుంది అని ఆయన మనసులో ఏమన్నా అనుకుంటున్నావా? ఎందుకు అవుతుంది ఆలస్యం అని ఎందుకు అనుకుంటున్నావు? అలా ఎందుకు అనుకోవాలి, ఎందుకు అనుకోకూడదు? అది పేతురు గారు రాస్తున్నాడు. ఒక సంగతి నేను మీకు చెప్తాను, ఇంకోటి మర్చిపోవద్దు. ఏంటంటే
దేవుని దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఒక దినము. అంటే దాని అర్థం ఏంటండి? 1 = 1000 years, 1000 = 1 day. ఏం లెక్కలు ఇవి? నాకైతే ఏం అర్థం కాని లెక్కలు. దాని అర్థం ఏంటి చెప్పండి? ఇది అర్థం కాకపోతే మనకు కూడా ప్రభు రాకడ గురించి ఆలస్యమని అనుకుంటుంటాం. దేవుని యొక్క గుణగణం ఒకటి కనబడుతుంది అందులో. క్విజ్ క్వశ్చన్ మీకు. ఎబినేజర్ సంఘం వాళ్ళు దేవుని యొక్క యాట్రిబ్యూట్స్లో ఎంత చలాకీగా ఉన్నారో చూడాలనుకుంటున్నాను. వాట్ ఈజ్ ద యాట్రిబ్యూట్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క గుణగణం ఏంటి ఇక్కడ కనబడేది? ఆయన దృష్టికి ఒక దినం 1000 సంవత్సరాలలాగా, 1000 సంవత్సరాలు ఒక దినంలాగా ఉన్నాయంటే హీఈస్ బియాండ్ టైం. దేవుడు సమయానికి అతీతమైన వాడు. కొంచెం కష్టం కదా ఈ మాటలు అర్థం చేసుకోవాలంటే. దేవుడు భూమిని సృష్టించినప్పుడు సైంటిస్టులు ఏమంటారంటే యూనివర్స్ని మ్యాటర్ అండ్ టైం అంటారు. దేవుడు సమయాన్ని కూడా సృజించాడు. ఆది యందు అంటే ఆది అనేది స్టార్ట్ అయింది దేవునితోటి, అర్థమైందా? దాన్ని క్రియేట్ చేశాడు, టైంని క్రియేట్ చేశాడు. స్టీఫెన్ హాకింగ్స్ వీళ్ళందరూ బుక్స్ రాస్తారు, పెద్ద పెద్ద సైంటిస్టులు. మ్యాటర్ అండ్ టైం, స్పేస్ అండ్ టైం అంటారు. సమయాన్ని క్రియేట్ చేసింది దేవుడు, అర్థమైందా? మనందరం కూడా సమయంలో భాగమై ఉన్నాము, ఈ యొక్క సృష్టిలో భాగమై ఉన్నాము. కాబట్టి మనకి సమయాన్ని అనే చక్రంలో బిగించబడి ఉన్నాము. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను అర్థం అవడానికి. ఒక పెద్ద ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది, ఒక 25-30 బోగీలు ఉన్నాయి దానికి. ఫస్ట్ బోగీలో ఉండేవాడు ఎవడో ఆ 20వ బోగీలో ఉండేవాడికి తెలుస్తుందా? ఆడెవడో తెలియదు మనకి. 20వ బోగీలో ఎంతమంది ఉన్నారో ఫస్ట్ బోగీలో వాడికి తెలియదు, 3వ బోగీలో వాడికి 4వ బోగీ వాడిలో తెలియదు. ఒక్కో బోగి 1వ శతాబ్దం అనుకోండి, 2వ బోగి 2వ శతాబ్దం అనుకోండి, 20వ బోగి 20వ శతాబ్దం అనుకోండి. ఒక శతాబ్దంలో ఉండేవాళ్ళు, వాళ్ళ పేర్లు మన దగ్గర ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎవరో మనం వ్యక్తిగతంగా తెలియదు కదా. ఎందుకంటే మనం ఈ సమయంలో ఉన్నాం, 20వ శతాబ్దము అనే సమయంలో ఉన్నాం, 1వ శతాబ్దం అనే సమయంలో వాళ్ళు ఉన్నారు. ఒకరికొకరికి మనకు తెలియదు, చాలా దూరం ఉంది. అయితే వీళ్ళందరినీ చూడడానికి పాసిబుల్ అవుతుందా ఎవరికన్నా? ఎవరికి అవుద్ది? ఆలోచించండి కొంచెం. దేవుడికి కాదులే, మామూలుగా ట్రైన్ సంగతే మాట్లాడండి, తర్వాత దేవుడి దగ్గరికి వెళ్దాం. ఒక స్టేషన్లో దెక్కున్న వాళ్ళందరూ ట్రైన్లోనే ఉన్నారు, అందరినీ చూడాలి. ఈజీనా? అటు ఇటు తిరుగుతుంటాను. అబ్బాయి అట్లా కాదు, వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ట్రైన్ బయట ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ట్రైన్ బయట పొలంలో నించొని ఉన్నాడు అనుకోండి ఒకడు. వాడికి 1వ బోగి కనపడుతుంది, 20వ బోగి కనపడుతుంది, 3వ బోగి కనపడుతుంది, 4వ బోగి కనపడుతుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే దేవుడు నిత్యుడు అంటే హీఈస్ బియాండ్ టైం. సమయానికి అతీతమైన వాడు దేవుడు. సమయంలోన ఉన్నప్పుడు ఒకరి నుంచి ఒకళ్ళు మనం చూడలేము, ఒక శతాబ్దంలో ఒకరిని. దేవుడు సమయానికి బయట ఉన్నాడు కాబట్టి ఆ మొదటోడిని చూస్తాడు, చివరిని చూస్తూ ఉంటుంటాడు. ఆయన హీఈస్ అబౌట్ టైం, బియాండ్ టైం. గాడ్ ఈజ్ ఇటర్నల్ అంటాం. మీరు ఆరాధన చేస్తుంటారు కదా, దేవా నిత్యుడు అయిన దేవా అని. అందరికీ ఒక పేపర్ ఇచ్చి నిత్యుడు అంటే అర్థం ఏంటి అని అడిగాను అనుకోండి, ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు మీరు. అర్థమైందా? నిత్యుడు అంటే సమయానికి అతీతమైన వాడు. సో మనం సమయంలో ఉన్నాం కాబట్టి అమ్మో 2000 సంవత్సరాలు అయిపోయినాయి, 3000 సంవత్సరాలు అయిపోయినాయి అనుకుంటావు. సమయానికి బయట ఉన్నవాడికి అసలు అది టైమే కాదు. అర్థమైందా? ఆయన ఫ్రేమ్వర్క్ అంటే ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు, ఆయన సంకల్పాలు చాలా వేరుగా ఉంటాయి. నువ్వు నీ సమయంలో కూర్చొని ఆలోచించి ఆయన ఆలస్యమైంది ఏంటి అని అనుకుంటున్నావే, అరే ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఆయనకి 1 సంవత్సరము, 1 దినం 1000 దినాలు, 1000 దినాలు
ఒక దినంలాగా ఉన్నాయి. ఆయన ఈజ్ బియాండ్ టైం. అయితే ఎందుకు నీకు ఆలస్యం అనిపిస్తుంది అంటే అక్కడ రాసి ఉంది చూడండి, ఏమనుంది 9వ వచనంలో, ఆలస్యం చేయవాడు కాడు కానీ అది సీక్రెట్. అర్థమైందా ఇప్పుడు? దేవుడు నాకు ఎందుకు ఆలస్యం అనిపిస్తుంది అంటే దేవుని టైం వేరు. అయితే ఆయన ఆలస్యం అనిపిస్తుందంటే కారణం ఏంటంటే ఆయన ఉద్దేశాలు మనం అర్థం చేసుకుంటే అప్పుడు ఆలస్యం అనిపించదు. ఆయన ఉద్దేశాలు ఏంటి? ఎవడు నశింపాలని ఇష్టం లేదు. నేను 1983లో రక్షణ పొందాను, కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత. ఒకవేళ దేవుడు 1981లో 82లోనే వచ్చాడు అనుకోండి, నా పరిస్థితి ఏంటి చెప్పండి అమ్మా? అంత కష్టమా? నేను ఎలా ఉన్నానంటే కాలేజీలో రాడికల్ స్టూడెంట్లో కాలేజ్ యూనియన్ మెంబర్, నేను దేవుడు లేడని నాస్తికుల్లాగా రొమ్మిర్చుకొని తిరుగుతూ ఉన్నాను. అప్పుడు దేవుడు వచ్చాడు అనుకోండి, నా పరిస్థితి ఏమై ఉండేది? ఇందాక చదివాం కదా మత్తయి సువార్తలో, ప్రభు రావడం చూసి రొమ్ము కొట్టుకుంటా ఉండేవాడిని. ఇలాగ ఈరోజు మాట్లాడగలిగి ఉండేవాడినా? ఇప్పుడు చెప్తానా నేను, ఏంది ఆలస్యం అవుతుంది అనుకుంటానా? ప్రభా నువ్వు ఆలస్యం చేయడం బట్టి నేను ఈరోజు వీళ్ళందరితో ఎంత ముచ్చట్లు చెప్తున్నాను కదా. ప్రభు ఆలస్యం అని అనుకోవద్దు. మీ ఇంట్లో ఇంకా ఎంతమంది రక్షణ పొందాలి? వాళ్ళందరూ నీతో పాటు నిత్యత్వంలో ఉండాలని భారం లేదా నీకు? ప్రభు ఈ రాత్రికి వస్తే రక్షింపబడని నీ బిడ్డల సంగతి ఏంటి? రక్షింపబడని మీ భార్యలు భర్తల సంగతి ఏంటి? మీ అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ సంగతి ఏంటి? ఒక్కొక్క రోజు గడిచే కొలది ప్రభా ఒక్క రోజు అయింది కదా. మన బంధుమిత్రుల గురించి, వాళ్ళ రక్షణ గురించి గుండె మీద చేసుకొని చెప్పండి. ఈ రాత్రి కాలంలో ప్రార్థన చేస్తున్నావా? ప్రతిరోజు ప్రభు రాకడికి సిద్ధపడ్డం అంటే అదే. దేవుని మనస్సుని అర్థం చేసుకొని ఆలస్యం అవుతుందని సణుక్కోవద్దు. ప్రభా ఇంకొక రోజు వచ్చింది, మా ఆడపడిచికి మా అత్తగారు నన్ను రుద్దుతూ ఉంటుంది కానీ ఆమె దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పడానికి సహాయం చేయి ప్రభా, మంచి మనసు ఇవ్వండి. అలాగా మనం వాళ్ళందరి రక్షణార్థమై మనం ప్రార్థన చేయాలి. దేవుని యొక్క ఇచ్చ, దేవుని చిత్తం. అబ్బో చాలామందికి దేవుని చిత్తం అంటే ఏందో పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. ఇక్కడ ఉంది దేవుని చిత్తం ఏంటో, ఎవడు నశించకుండా ఉండాలని. డూ యూ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ గాడ్స్ విల్? దేవుని చిత్తంలో నువ్వు భాగస్వామ్యం కావాలని ఉందా? ప్రార్థన చెయ్యి. ఎవడు నశించపాలని ఇచ్చయింపగా, అది దేవుని యొక్క ఇష్టము. అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు ఆయన. నీ కోరికలేంటి? రాత్రికాల సమయంలో సాయంకాలం ఏం భోజనం పెడతారో, పొద్దునేమో వెజిటేరియన్ అన్నారు, ఇప్పుడన్నా కనీసం ముక్కుందో లేదు. మన కోరికలు ఎలా ఉంటాయో రకరకాలుగా ఉంటుంటాయి. దేవుని కోరికలు ఏంటంటే అందరూ మారు మనసు పొందాలి. మన కోరికలు పరిశుద్ధపరచబడాలి. ప్రభు రాకడ కోసం ఎదురు చూసేవాళ్ళు ఆయన చిత్తం తెలుసుకోవాలి. ఆయన మన కోరికలు మారాలి. ఆయన మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. వచ్చుకుంటున్నాడు దేవుడు, వచ్చుకుంటున్నాడు. అనిపిస్తుంది కదా లోకంలో, ఏంటి ఇంత పాపం, ఇంత అన్యాయం, ఎప్పుడు వస్తాడు దేవుడు అంటే? అరే ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు, ఇంకొంతమంది ఆయన వస్తారని. ఆలస్యం అని ఎంచుకోవద్దు మీరు. దేవుని ప్రణాళిక వేరు. మనకి ఎందుకు ఆలస్యం అనిపిస్తుందంటే దేవుని యొక్క పర్స్పెక్టివ్ అంటారు. అంటే దేవుని యొక్క ఆ మైండ్ సెట్ మనలో లేదు, దేవుని ప్రస్తావన లేదు మన ఆలోచనల్లో. మన ఆలోచనలో ఎంతసేపు మన టైం ఫ్రేమ్ వర్క్ ఉంటున్నది. అందుకే నోవాహు దినాల గురించి దేవుడు ఒక మాట అంటాడు. దేవుడు ఏమంటాడంటే ఆ దినాల్లో ఆ గడియ గురించి ఏ మనిషి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 37-39 వచనాలు. నేను మిగిలిన భాగాన్ని రేపు చెప్తాను, కంగారు పడద్దు, నేను కొంచెం సేపట్లో ముగిస్తాను. చదువు.
ఎరుగకపోయారు. ఏంటి ఎరగకపోయారు? ఏం తెలుసుకోలేదు వాళ్ళు? దేవుని టైమింగ్ అర్థం కాలేదు వాళ్ళకి. దేవుని ప్రస్తావన లేదు. పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు, తినడం తాగడంలో తప్పులేదు, ఇల్లు కట్టుకోవడంలో తప్పులేదు. అయితే దేవుని ప్రస్తావన లేదు. దేవుని ప్రస్తావన లేని జీవితాలు, అది ప్రమాదం. ఆలస్యం అవుతుందన్నప్పుడు ఎందుకు అనిపిస్తుందంటే, మనకి దేవుని ప్రస్తావన లేకుండా మన జీవితాలను ఆలోచించినప్పుడు ఆలస్యం అనిపిస్తూ ఉంటుంది. దేవుని గనక మనం మన యొక్క ఆలోచనల్లోనికి తీసుకుంటే, మన జీవితాల్లో ఆయన కూడా ఒక భాగమైతే, అప్పుడు మనం కూడా దేవుని లాంటి మనస్సు, దీర్ఘశాంతము కలిగి ఉండడం, అందరూ మారు మనసు పొందాలని ఆశించడం, ఎవరు నశించకుండా ఉండాలని ఆయన రాజ్య విస్తరణ కోసం ప్రయాసపడతా ఉంటుంటాము. మన కుటుంబాల్లో దేవుని ప్రస్తావన ఉందా? ఈరోజు ఉదయకాలంలో కూడా మాట్లాడుతూ ఉన్నాను. అక్కడ కుటుంబం అంటే భార్యాభర్త మాత్రమే కాదు, భార్య, భర్త, దేవుడు, అది కుటుంబం అంటది. పిల్లల కోసం చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఏమంటారు? రెక్కలు ముక్కలు చేసుకున్నానండి, నా కడుపు కట్టుకొని వీడిని చదివించానండి, డాక్టర్ని చేశాను, ఇంజనీర్ని చేశాను, లేకపోతే వాడిని ఒక ప్రయోజకుడిని చేశాను, ఒక ఆఫీసర్ని చేశాను. మంచిదే. కానీ దేవుని ప్రస్తావన ఉందా పిల్లల్ని పెంచడంలో? దేవుని ప్రస్తావన ఉంటే ఏం చేస్తాము? పిల్లలు దేవుడిచ్చే బహుమానం, స్వాస్థ్యము. ఏం చేస్తాడు? దేవుని ప్రస్తావన అంటే బలవంతుని చేతిలో బాణంలాగా ఉంటుంది. వాడిని బాణంలాగా తయారు చేస్తుంటాం మనం. ఒక్కసారి ఆ బాణం వదిలితే శత్రువు గుండెల్లో నుంచి చీల్చుకొని అవతలకి వెళ్తుంది. దేవుని కోసం దేవుని ప్రస్తావన లేకుండా పిల్లల్ని పెంచితే అది బాణం సూటికి వెళ్దాం, వంకరగా ఉంటుంది. 10వ తరగతి ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత చాలామంది తల్లిదండ్రులు అంటారు, అన్న వీడు ఎలా అయినా మారు మనసు పొందాలంటాడు. ఆ బాణం వంగిపోయింది, దాన్ని మీరు స్ట్రైట్ చేయాలంటే ఇరిగిపోద్ది. దాన్ని చిన్నగా ఉన్నప్పుడే దాన్ని సూదిగా చెక్కడానికి, మొనదేలి ఉండడానికి, శత్రువు యొక్క గుండెల్లో గుచ్చుకోవడానికి నీకు అవకాశం ఉంది. దేవుని ప్రస్తావన కుటుంబాల్లో, పిల్లల పెంపరికంలో, మీరు పనిచేసే ఆఫీసుల్లో, మీరు చదువుకునేటువంటి కళాశాలలో దేవుని ప్రస్తావన ఉంటుందా? నోహు దినాల్లో దేవుని ప్రస్తావన లేదు. వాళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. నువ్వు ఇల్లు కొనుక్కో, మంచిదే. కానీ దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆయన అనుమతి తీసుకొని నువ్వు ఆస్తి సంపాదించుకుంటున్నావా? లేదా ఇట్ ఈస్ మై మనీ, మై డెసిషన్. ఆఫీస్లో ఎలా ఉద్యోగం చేస్తున్నావు? యేసు ప్రభు సీట్లో కూర్చున్నాడు అనుకోండి, మీ మేనేజర్ సీట్లో, ఎలా పనిచేస్తాం మనం? అబ్బో, కింద దేకేస్తాం, షర్ట్ తీసేసి కుర్చీ కూడా ఊడ్చేస్తాం మనం. కానీ అక్కడ మనిషి కూర్చొని ఉన్నాడు, దేవుని ప్రస్తావన లేకపోతే. రోమపత్రికలో ఉంది కదా, మీరు మీ యజమానులకు లోబడినప్పుడు క్రీస్తుకు లోబడినట్లు లోబడండి. బట్టరింగ్ చేస్తుంటాము. ఎందుకు చేస్తుంటా బట్టరింగ్? నువ్వు హార్డ్ వర్క్ చేయి, సిన్సియర్గా పని చేయి. వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు ఎందుకు చెప్తుంటావు? ఈ దేవుని పిల్లలు చేసే పనులేనా? మన తోటి ఉద్యోగస్తులతోటి ఎలా మాట్లాడుతున్నాము? దేవుని ప్రస్తావన ఉందా? మనం దేవుని రాకడ కొరకు సిద్ధపడేటువంటి ప్రజలు ఎలా ఉండాలంటే, ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వస్తుంది. ఎందుకంటే ఆయన టైమింగ్స్ వేరు. నువ్వు అనుకోని టైంలో వస్తాడు. నీ సిద్ధపాటు ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మిగిలిన విషయాలు నేను రేపు దినాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, దాంతో ముగిస్తాను. ఈరోజు ఇక్కడతోటి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మనము యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ యొక్క ప్రధానమైన ఉద్దేశము
3 విషయాలు చెప్పాను కదా పాపాన్ని గురించి. ఒక్క 2 నిమిషాల్లో క్విక్ రీక్యాప్. పెనాల్టీ ఆఫ్ సిన్ నుంచి, పవర్ ఆఫ్ సిన్ నుంచి మనల్ని కాపాడాడు కదా. యేసుక్రీస్తు రెండవ రాకడ దేని గురించి? ప్రెజెన్స్ ఆఫ్ సిన్ నుంచి విడిపించడానికి, సాతానుని ఓడించడానికి, బంధించడానికి. ప్రతి విధమైన శాపం నుంచి, అక్కడ శాపం ఉండదు, ఏడ్పు ఉండదు, దుఃఖం ఉండదు. అలాంటి మహిమ గల రాజ్యంలోనికి, ఏ మహిమనైతే పోగొట్టుకున్నామో ఆ మహిమని తిరిగి మనకి ఇవ్వడానికి ఆయన రెండోసారి వస్తున్నాడు. 2 విషయాలు. అపహాస్యకులు అపహాస్యం చేస్తారు, అది తెలుసుకోండి, వాళ్ళు చేస్తారు అలాగే. అయితే దేవుని మాట తథ్యము. చెప్పండి గట్టిగా, దేవుని మాట నెరవేర్పడం తథ్యము. అర్థమైందా? దేవుని రాకడ తథ్యము. ఆయన ఆలస్యం చేయడు. ఆలస్యం అనిపించవచ్చు, ఎందుకంటే మనం ఈ కాలం అనే చట్రంలో ఉన్నాం కాబట్టి. కానీ ఆయన కాలానికి అతీతమైన వాడు. ఆయన మాట ప్రకారంగా వస్తాడు. ఆయన రాకడ తథ్యం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని ప్రస్తావన కలిగిన జీవితాలుగా మన కుటుంబాల్లో, మన ఉద్యోగాల్లో, మన యొక్క లావాదేవీల్లో, మన యొక్క వ్యాపారాల్లో, మన పనిపాట్లలో దేవుని సహాయంతో, దేవుని జోక్యంతో, దేవుని ప్రస్తావనతో జీవించినప్పుడు ఆయన రాకడలో ధైర్యంగా, గుమ్మములారా మీ తలలు పైకెత్తి తలెత్తుకొని ప్రభా రా, మారనాథ అంటే ప్రభు యేసు రమ్ము అని ఆహ్వానం పలకడానికి సిద్ధంగా ఉంటాం. తల వంచుకోవాల్సిన పని లేదు. గుమ్మములారా మీ తలలు పైకెత్తండి. ఎబెనేజర్ సంఘస్థులారా మీ తలలు చెప్తారా? గట్టిగా చెప్పండి. ఎబెనేజర్ సంఘస్థులారా పైకెత్తండి. ప్రభుని ఎదుర్కొనడానికి, ప్రభుని కొరకు సిద్ధంగా ఉండడానికి దేవుడు మనల్ని సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన. మా ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, నీకు వందనాలు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాను నాయన. నీ రాకడ తథ్యము, నీ మాట నెరవేర్పు తథ్యము. నీవు భూమిని ఎలాగైతే నిర్మించావో నీ మాటతోటి, అలాగే నీళ్లతోటి దాన్ని ఎలాగ తీర్పు తీర్చావో, ఒకానొక దినాన్ని ఈ భూమి అగ్నితో తీర్పు తీర్చబడుతున్నా ఖచ్చితంగా నీ మాటని నెరవేర్చే దేవుడివి తండ్రి. నీకు వందనాలు. మాట తప్పని దేవుడివి, వాగ్దానము నెరవేర్చే దేవుడివి. నువ్వు రానై ఉన్నావు. మాకు ఈ యొక్క జంజాటం నుంచి, ఈ యొక్క భయంకరమైన లోక వ్యవస్థ నుంచి, నేత్రాశ నుంచి, శరీరాశ నుంచి, జీవపు డంబము నుంచి మమ్మల్ని విడిపించి ఆ మహిమ రాజ్యంలో ఓ తండ్రి నిత్యమైన నీ సన్నిధిలో నీ రొమ్మున ఆనుకొని జీవించేటువంటి ఒక అపురూపమైనటువంటి సందర్భాన్ని మీరు మాకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు తండ్రి. నీకెంతో వందనాలు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మరి ఒక్కసారి మీ హృదయం తెరిచి మీ యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు ఎబెనేజర్ సంఘంలోని విశ్వాసులకి తెలియజేయడానికి, నీ వాక్యం ద్వారా మీ ప్రత్యక్షత ఇవ్వడానికి మీరు ఇష్టపడినందుకై నీకెంతో వందనాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. మమ్మల్ని మేము సిద్ధం చేసుకోవడానికి సహాయం చేయండి నాయన. తల దించుకునే వారం కాకుండా తల ఎత్తుకొని నిన్ను ఆహ్వానించడానికి మా జీవితాల్లో విజయోత్సాహంతో నీవు శత్రు సైన్యాన్ని బాహాటంగా వేడుకకి కనబరుస్తుంటే మేము కూడా ఆ వేడుకలో జాయిన్ అవ్వడానికి, ఆ వేడుకలో మేము పాలుపంబులు తీసుకోవడానికి మమ్మల్ని సంసిద్ధులు చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ రాత్రికాల సమయంలో తిరిగి మా గృహాలకు మేము వెళ్ళుచుండగా ప్రభా నీ సన్నిధి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. విత్తబడిన వాక్యాన్ని మననం చేసుకున్నానికి 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా మా హృదయాల్లో అది ఫలించడానికి, విధేయత చూపించడానికి నీ కృపను దయచేయాల్సిందిగా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన
యేసుని స్తుతించుడి